సో గైస్ నేను రీసెంట్గానే DJI Action 6 తీసుకున్నాను అండ్ ఐఎమ్ రియల్లీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే నేను బేసిక్గా దీన్ని కొనింది ఎందుకంటే నేను యూట్యూబ్లో వీడియోస్ ఇస్తాను కదా నా వ్లాగ్స్, అదే టైంలో దీనిలో రీల్లో కూడా కంటెంట్ తీయచ్చు అని చెప్పేసి. ఏంటంటే 1:1 సెన్సర్ ఉంది కదా, సో అది మొత్తం ఫ్రేమ్ రికార్డ్ చేసినప్పుడు మనం క్రాప్ చేసి 16:9 చేయొచ్చు, లేదంటే 9:16 రేషియోకి కూడా క్రాప్ చేసుకోవచ్చు. కానీ దానిలో ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇప్పుడు 16:9 ఫార్మాట్లో తీసినప్పుడు వైడర్ ఉండాల్సింది కొంచెం కట్ అయిపోతుంది అనమాట నా బైక్ ఫ్రంట్ వ్యూ అండ్ ఆల్. రీల్స్ ఫార్మాట్కి ఓకే, 9:16కి అయితే ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. లేదు నేను ఉత్త 9:16 రేషియోలో పెట్టి తీస్తున్నానంటే ఐఎమ్ గెటింగ్ మచ్ వైడర్ యాంగిల్, అండ్ లేదు ఉత్త 16:9లో పెడుతుంటే కూడా ఐఎమ్ గెటింగ్ మచ్ వైడర్ యాంగిల్. ఎప్పుడైతే ఆ రెండు కలిపి తీయాలనుకుంటామో అప్పుడే రావట్లేదు. ఐ డోంట్ నో వై. ఐ వాంట్ DJI టు ఫిక్స్ దిస్. రెండింటిని వైడ్ చేశారంటే అప్డేట్స్లో I would love it and this would be the best update for me. మోటో వ్లాగర్స్కి పక్కన పెడితే ఎవరైతే జనరల్గా వ్లాగ్స్ తీస్తారో డైలీ వ్లాగ్స్ అవన్నీ అంటే వేరే ఎనీథింగ్, ఫర్ దెమ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ కెమెరాస్. ఎందుకంటే యూట్యూబ్ ఫార్మాట్, ఇన్స్టాగ్రామ్ ఫార్మాట్కి ఒకటే వీడియో తీసుకోండి, దాన్ని క్రాప్ చేసుకొని అప్లోడ్ చేసేసుకోవచ్చు. పీస్ఫుల్, సింపుల్, ఎక్స్ట్రా వర్క్ కూడా ఉండదు. ఇంకా ఈ DJI Action 6 గురించి మీకు వీడియోస్ కావాలంటే కింద కామెంట్ ఆన్ చేయండి. ఇంకా దీన్ని టెస్ట్ చేస్తున్నాను నేను. ఐ హోప్ యూ గైస్ లైక్ మై కంటెంట్. మీకు బైక్ యాక్సెసరీస్, రైడర్ యాక్సెసరీస్, బైకింగ్ కంటెంట్ లేదంటే రేసింగ్ కంటెంట్ ఇలాంటి వీడియోస్ ఇష్టం అంటే డూ ఫాలో మీ అండ్ సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.